బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టడం అన్నట్టుగా ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందంటూ ప్రభుత్వం ప్రచారం చేయిస్తోంది. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు సైతం కనీస ఇంగిత జ్ఞానం ఉపయోగించకుండా కథనాలను వండి వార్చేందుకు పోటీ పడుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు, ఫార్ములా ఈ రేసు జరిగిన తేదీలను పరిశీలిస్తే కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా లబ్ధి లేదు, లంచం లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం చేస్తుంది దుష్ప్రచారం అని తేలిపోతుంది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు కలిసి బీఆర్ఎస్ బాండ్లను కొనుగోలు చేశాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. వాస్తవానికి రాజకీయ పార్టీలకు గోప్యంగా విరాళాలు ఇచ్చేలా ఎలక్టోరల్ బాండ్ల పద్ధతిని ఎన్డీఏ ప్రభుత్వం 2018 జనవరి మొదటి వారంలో ప్రారంభించింది. 2024 జనవరిలో అవి రద్దయ్యాయి. ఆలోగా దేశవ్యాప్తంగా 28,030 బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. వీటి విలువ 16,518 కోట్లు. ఇందులో 12,000 కోట్లకు పైగా ఆయా పార్టీల ఖాతాల్లో చేరాయి. గ్రీన్కో సంస్థ 2022 ఏప్రిల్ 8న మొదటిసారి బీఆర్ఎస్ బాండ్లను కొనుగోలు చేసింది. కానీ అంతకుముందే పలు సంస్థలు బీఆర్ఎస్ బాండ్లను కొనుగోలు చేశాయి. ఎలక్ట్రిక్ కార్ రేసును హైదరాబాద్ లో నిర్వహించాలని 2021 డిసెంబర్లో ఫార్ములా ఈ సంస్థకు ప్రతిపాదనలందాయి. 10వ సీజన్ రేసును నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ మధ్య 2022 జనవరి 17న ఒప్పందం జరిగింది. హైదరాబాద్ ను ఎంపిక చేస్తూ ఫార్ములా ఈ చీఫ్ కో ఫౌండర్ ఆల్బర్టో లాంగో, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఈవీ డైరెక్టర్ సుజయ్ కానంపురి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2022 అక్టోబర్లో ఫార్ములా ఈ, రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంస్థల మధ్య ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఫార్ములా ఈ రేసు 2023 ఫిబ్రవరి 11న మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈపై చర్చలు జరిగే సమయానికి గాని, ఒప్పందాలు చేసుకున్నప్పటికీ గాని గ్రీన్కో అనే సంస్థకు బీఆర్ఎస్ తో సంబంధం లేదు. ఆ సంస్థ బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేసిన 6 నెలల తర్వాత ఫార్ములా ఈ స్పాన్సర్షిప్ ఒప్పందం చేసుకుంది. 10 నెలల తర్వాత రేసు జరిగింది. ఒప్పందం చేసుకున్న తర్వాత బాండ్లు కొనుగోలు చేస్తే అవినీతి జరిగిందన్న వాదనకు అర్థముంటుందని, ముందుగానే కొనుగోలు చేయడం అవినీతి ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేసిన సమయంలోనే బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ బాండ్లను సైతం గ్రీన్కో కొనుగోలు చేసిందని, మరి అన్ని పార్టీలతోనూ క్విడ్ ప్రో క్వో జరిగినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. జనవరి నుంచి 2024 జనవరి మధ్య దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 28,080 బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. 12,000 కోట్లకు పైగా పార్టీల ఖాతాల్లో చేరాయి. ఇందులో బీజేపీకి 6,500 కోట్లు, కాంగ్రెస్ కు 1,300 కోట్ల వరకు బాండ్ల రూపేణా సమకూరినట్లు చెబుతున్నారు. దాదాపు 340 కంపెనీలు కాంగ్రెస్ బాండ్లను కొనుగోలు చేశాయని అంటున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ కు 340 కంపెనీలతో క్విడ్ ప్రో క్వో జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ఏసీబీలు కాంగ్రెస్ అధ్యక్షుడిపై విచారణ జరపాలా అని నిలదీస్తున్నారు.